గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. అయితే షుగర్ బీపీ ఉన్నప్పుడు జనరల్గా బీపీ టాబ్లెట్ మార్నింగే వేస్తూ ఉంటారు. షుగర్ కూడా ఫాస్టింగ్తో అంటే లేవగానే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కదా. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మళ్ళీ ఒక గ్యాస్ టాబ్లెట్ వేస్తారు. ఆ ఎండ్ ఆఫ్ ద డే ఒక 10 టాబ్లెట్స్తో 12 టాబ్లెట్స్ మొత్తం యూస్ చేస్తూ ఉంటారు, గుండెకి అని చెప్పి, షుగర్లు, బీపీలు అని చెప్పి. సో ఇలా ఉన్నప్పుడు ఫాస్టింగ్ అంటే ఉపవాసం చేస్తే ఏమైనా షుగర్ బీపీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఫాస్టింగ్ అనేది మంచిదేనా? ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాము హెర్బలిస్ట్ ఇంకా న్యాచురల్ హీలర్ ఆంజనేయరాజు గారితో, ఆయుర్వేద వైద్యులు. వారిని అడిగి ఈ సమస్యకు ఒక పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఈ ఫాస్టింగ్ అనేది మనకి చాలా నాళ్ళ నుంచి మన వాళ్ళు చెప్తున్నారు అనేది ఉంది, ఉపవాసం. ఈ ఉపవాసం వల్ల షుగర్ బీపీ కంట్రోల్ అవుతుందా, తగ్గుతుందా, తగ్గే అవకాశం ఉంటుందా? షుగర్ బీపీ అనే కాదమ్మా, అనేక వ్యాధులు తగ్గుతాయి. షుగర్ బీపీ ఒకటే కాదు, ఈ ఫాస్టింగ్ అనేది ఒక అమృతం అన్నమాట. అది మనకు అందుకనే ఉపవాసం అని పెట్టి మన వాళ్ళు ఫాస్టింగ్ చేయండి, లేకపోతే ఉపవాసం కాకుండా ఒకరోజు అన్నం తినేస్తే మంచిది అంటే వీళ్ళు వినరు అని వెంకటేశ్వర స్వామి పేరు చెప్పు, సాయిబాబా పేరు చెప్పు. పూర్వం సాయిబాబా లేదనుకోండి, వెంకటేశ్వర స్వామి, లేకపోతే మనం ధనుర్మాస దీక్షలని, కార్తీక మాసం దీక్షలని. ఆ కార్తీక మాసంలో కూడా ఒంటిపూట తినేవారమ్మా. అక్కడ కాలువకి వెళ్ళి స్నానం చేయటం, చెరువుకి వెళ్ళి స్నానం చేయటం, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, ఇవన్నీ హయ్యెస్ట్ చేసేది కార్తీక మాసం. ఇక్కడ ఈ వాటర్ని బట్టి కూడా ఏ వాటర్లో చేస్తే ఆ శరీరానికి ఏ విధమైన ఉపయోగం ఉందనేది కూడా పెద్ద సైన్స్ అమ్మ మన సనాతన ధర్మంలో. కాలువలో ప్రవహించే నీరు నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ నడిచేటప్పుడు గాలి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినా, మామూలుగా దాని డైరెక్షన్లో వచ్చినా కూడా ఈ ఆక్సిజన్ డైల్యూషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుందమ్మా. అందుకని ఇంగ్లీష్లో కరెంటు వాటర్ అంటారు. కరెంటు వాటర్ అంటే ప్రవహించే నీరు. ప్రవహించే నీటికి గుణం డిఫరెంట్గా ఉంటుంది. అందులో హయ్యెస్ట్ ఆక్సిజన్ ఉంది. అందులో మీరు డైలీ స్నానం చేయటం వల్ల మీ శరీరం మీద ఉన్న మడతలు పోవడం, బయట స్కిన్కి ఆక్సిజన్ అతిగా అందటం వల్ల, చక్కగా అందటం వల్ల, అతిగా కాదు చక్కగా అందటం వల్ల స్కిన్ గ్లో అనేది పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. అందుకే నదీ స్నానానికి ఒక ప్రాచుర్యం. సముద్ర స్నానం ఉందనుకోండి, ఆ వేవ్స్ అలాగా వస్తానే ఉంటాయి కదా. ఆ వేవ్ వచ్చినప్పుడు ఇలా కింద పడినప్పుడు ఆక్సిజన్ అనేది అబ్జర్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా గాఢమైన మినరల్స్ ఉంటాయమ్మా సముద్రంలో. చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. సముద్రం నీరు బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ సాల్ట్ పర్సంటేజ్ కూడా చాలా ఉండటం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఒక 20 రోజులు నెలల్లో డైలీ స్నానం చేస్తే అమ్మ సొరయాసిస్ కూడా చాలా వరకు తగ్గిపోవడానికి ఆస్కారం. సముద్రం స్నానం చేయడం వల్ల అది అన్ని రకాలైన మినరల్స్, సాల్ట్, ఇది న్యాచురల్ గానే స్కిన్ అనేది శుద్ధి అయిపోతుంది. అందుకనే మనకి పోలాల అమావాస్య అని, కార్తీక పౌర్ణిమని ఇలాంటి సముద్ర స్నానాలు చేయమంటాం. సముద్రంలో కనీసం సంవత్సరానికి 2-3 సార్లు స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరంలో అప్పర్ లేయర్స్లో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ చనిపోయి చర్మవ్యాధులు రాకుండా కాపాడడం సముద్రంలో జరుగుతుంది. అదే నది స్నానం కానీ లేక కాలువలో జరిగేది అంటే ప్రవహించే నీళ్లలో స్నానంలో చేయడం అనేది హైయెస్ట్ ఆక్సిజన్ ఉండడం వల్ల ఈ స్కిన్ అనేది చాలా బాగా తయారవుతుంది. అలాగే లంగ్స్ కూడా మంచి శక్తి వస్తుంది. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మజిల్స్ చాలా బలంగా తయారవుతాయి. అందుకేంటంటే ఈ స్విమ్మింగ్ అనేది ఏం చేస్తున్నాం, సిటీల్లో మనకి ఏమీ లేదు కాబట్టి, ఇటువంటివి దొరకవు కాబట్టి మనకి స్విమ్మింగ్ పూల్స్ అనే వాటిలో స్నానం చేస్తున్నాము. అది నిలకడగా ఉన్న నీరు, అందులో ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటున్నాం. అదేవిధంగా అది శుద్ధిగా ఉండటం కోసం ఏంటంటే అందరూ ఒకే గుంటలో స్నానం చేస్తున్నాం కాబట్టి అది ప్యూరిఫై చేయాలి కాబట్టి, అది ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి దాని నిండా బ్లీచింగ్ వేస్తారు. ఆ బ్లీచింగ్ వల్ల ఏమవుతుంది, పిల్లలు లోపలికి తాగితే చాలా ప్రమాదం. ఒళ్ళే నల్లబడిపోతుంది. మీరు స్విమ్మింగ్ పూల్కి పంపండి ఎవరినైనా పిల్లల్ని, తెల్లగా ఉన్న పిల్లల్ని పంపితే 1 నెలలో స్విమ్ చేస్తే తర్వాత మనం ఆనమానాలు పట్టలేనంత నల్లగా అయిపోతాడు.
అందుకు అటువంటి స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా లేయర్ లాంటిది, ఒక ఆముదం లేయరు, లేకపోతే మనం కొబ్బరి నూనె లాంటిది రాసుకుని మసాజ్ చేసుకుని స్నానం చేసి వెళ్ళారనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాక జిడ్డు కనపడితే స్విమ్మింగ్ పూల్లోకి దిగినారు, స్నానం చేసి వచ్చి దిగాలి. మసాజ్ చేసేసుకుంటే ఇంకిపోతుంది కాబట్టి అమ్మ అది మనకి కనపడకుండా శరీరాన్ని కాపాడదు. కాపాడి ఈ నీరు కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఆ నీరు తాగటం వల్ల ఉపవాసం చేసి మనం ఈ ఉపవాసంలో ఎప్పుడైతే మీరు సాలిడ్ ఫుడ్ తినకుండా ఈ నీరు తాగుతున్నారో అప్పుడు ఏమవుతుందంటే మన ఇంటెస్టైన్స్ క్లీన్ అవడానికి చాలా అవకాశం ఉంది. మనకి వచ్చే జబ్బులు మోర్ దాన్ 50% మన పొట్ట వల్ల, 60-70 కూడా, ఇంకా 20-30 మన ఆలోచన వల్ల. అందుకేంటంటే దీన్ని పొట్టను కూడా చిన్న మెదడని కొంతమంది పిలుస్తూ ఉంటారు. అందుకు ఇది ఈ రెండు చల్లగా శుభ్రంగా ఉంటే, సుఖంగా ఉంటే ఆ మనిషి ఎప్పుడు నవ్వుతా ప్రశాంతంగా ఉంటాడు. అనేక జబ్బులు ఉన్నా కూడా లెక్క చేయకుండా చాలా హ్యాపీగా ఉండగలడు అనమాట. అందుకు ఉపవాసం చేయటం వల్ల మొత్తం మీ ఇంటెస్టైన్స్ అన్నీ శుద్ధి అవుతాయమ్మ. ఆహారం అనేది ఆఖరు ఇది కూడా అరిగిపోయి పూర్తిగాని శరీరం అంతా తేలిక పడిపోవడం వల్ల మీ పొట్టలో బ్యాక్టీరియా ఏదైతే ఉందో అదంతా శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి ఈ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇదే ధాతువుల్ని పుట్టిస్తుంది, సెల్స్ని పుట్టిస్తుంది అని చెప్తారమ్మా ఆయుర్వేదంలో కానీ, ఒక యోగ శాస్త్రంలో కానీ, యోగులు కానీ. నేను ఒక స్వామీజీ సంభాషణలో విన్నాను. ఆయన సైన్స్ బాగా చదువుకున్న ఆయన మాట్లాడితే ఇదే అన్నారు, మీరు ఉపవాసం చేయడం వల్ల మీ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా మీ బాడీ అంతా తిరిగి టీ సెల్స్ని పుట్టిస్తుంది. ఒక్క టీ సెల్ 10,000 ఆటోఇమ్యూన్ సెల్స్ని చంపుతుంది. అంత అద్భుతమైన రిజువనేషన్ మీ బాడీలో జరుగుతుంది ఉపవాసం వల్ల. ఇదే సిస్టాన్ని తీసుకున్నామా మరి ఇస్లామిజం ఉంది, వాళ్ళు రంజాన్ మాసం అని ఒక నెల పాటు ఒకసారి తినడం వల్ల ఏమవుతుందమ్మా 30-40 డేస్ అనుకుంటా, నాకు తెలియదు అది. అలా తినటం వల్ల ఏమైంది, వాళ్ళు ఎన్వి ఎక్కువ తింటారు కాబట్టి, రెడ్ మీట్ ఎక్కువ తింటారు కాబట్టి దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు ఫ్యాట్ కానీ, రక్తం చిక్కబడడం, కొలెస్ట్రాల్, ఆ 1 monthలో అన్నీ క్యూర్ అయిపోయామ్మా. వెయిట్ లాస్ అయ్యి చక్కగా తయారయ్యి మళ్ళీ ఆరోగ్యంగా తయారవుతాం. అందుకు ఫాస్టింగ్ అనేది వాళ్ళు పెట్టారు. మన హిందూ ధర్మంలో పూర్వం నుంచి ఉందమ్మా. సనాతన ధర్మం, హిందూ ధర్మంగా సనాతన ధర్మంలో ఫాస్టింగ్ అనేది మానవ జాతి ఉన్నప్పటి నుంచి ఉందమ్మా. అలాగే ధనుర్మాస దీక్షలని, లేకపోతే ఏకాదశి ఉపవాసాలు అంటారు. ఏకాదశి ఉపవాసం గురించి నేను హిమాలయ మహాత్ములను ఒక ఆయన అడిగితే, ఏకాదశి అనే రోజుని ఏదో ఒక వృద్ధభాను అనే నక్షత్రం వస్తుంది, అది 28వ ఎవరికి తెలియదు. ఆ నక్షత్రం వచ్చినప్పుడు వండి ఉంచిన ఆహారం ఏమైనా ఉంటే విషతుల్యం అవుతుంది కాబట్టి ఆ రోజు ఆహారం తీసుకోకుండా పళ్ళు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది అనేది ఆ స్వామీజీ చెప్పారు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఇలాగా అనేక రకాల పద్ధతులు ఉన్నాయండి. ఈ ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పొట్టలో క్రిములు ఏవైతే ఉన్నాయో వాటికి ఆహారం దొరకపోవడం వల్ల ఆ క్రిములన్నీ కూడా చనిపోవడం కానీ, లేకపోతే బయటికి వెళ్ళడం కానీ జరుగుతున్నాం. ఈ విశ్రాంతి ఎప్పుడైతే మీ ప్రేగులకు దొరికిందో ఉపవాసంలో, ఆ ప్రేగులు రెస్ట్ తీసుకోవడం వల్ల అవి మళ్ళీ రిజోనేట్ అవ్వటానికి అవకాశం ఉంది. ఇన్ని రకాలైన ఉపయోగాలు. ఎప్పుడైతే మీరు ఉపవాసం చేశారో, మీ స్టమక్ ఖాళీగా ఉందో, మీ శరీరంలో ప్రేగుల్లో ఉన్న బ్యాక్టీరియా అంతా ఫ్రీ అయిపోయిందో, అప్పుడు మీ లంగ్స్ కూడా ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు మీ బ్లడ్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ కలవడం వల్ల మీ బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ చక్కగా ఉంటుంది. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఫాస్టింగ్ వల్ల ఉన్నాయమ్మా. అందుకు అంత బాగా బాడీ రిజోనేట్ అయినప్పుడు ఇంకా షుగర్, కొలెస్ట్రాల్, లేకపోతే బీపీ లాంటివి కంట్రోల్ అవడానికి ఏముందండి, డెఫినెట్గా కంట్రోల్ అవుతాయి. కానీ కొంతమంది తినకపోవడం వల్ల, గ్లూకోజ్ తగ్గిపోవడం వల్ల కూడా చాలా ప్రమాదం జరుగుతుందమ్మా. అది ఎవరికి అంటే ఇన్సులిన్ తీసుకుంటాం, లేకపోతే హై డోస్లో షుగర్ టాబ్లెట్లు ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆహారం కూడా తీసుకోవాలి సరిపడి. ఆహారం తీసుకోకుండా ఇన్సులిన్ తీసేసుకోవడం వల్ల నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఎక్కువ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల చనిపోతారు. ఇమీడియట్గా డౌన్ అయిపోతుంది షుగర్, డౌన్ అయిపోవడం వల్ల చనిపోతారు. అందుకు అటువంటి వాళ్ళు ఇటువంటివి కాకుండా వాళ్ళ శరీర తత్వాన్ని
బట్టి ఇప్పుడు మనం ఏదో వీడియో చేసాం చెప్పాము వాళ్ళందరికీ ఇదేదో ఉపవాసానికి షుగర్ తగ్గిపోతుంది మనం మొదలు అందరూ పెట్టారు ఉపవాసం చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇబ్బంది పడతారు. అలా అందుకనే ప్రతిదీ కూడా ఆలోచించుకోవాలమ్మా. నేను చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా ఇందులో మంచి ఏంటి చెడు ఏంటి, ఇది అందరికీ పనిచేస్తుందా లేదా, అందరం ఇది ఫాలో అవ్వచ్చా లేదా, అది అందరికీ ఏది పనిచేయదు. ఏదైనా కూడా మనం చెప్పిన దాన్ని స్టడీ చేసి మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకుని చేసుకోవాలి తప్ప గుడ్డిగా దేన్ని నమ్మకూడదు, గుడ్డిగా దేన్ని ఫాలో అవ్వకూడదండి. ఓకే, ఉపవాసం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. కేవలం నేను అడిగింది షుగర్ బీపీ కోసం మాత్రమే, బట్ షుగర్ బీపీ మాత్రమే కాదు చాలా రకాల డిసీజెస్ తగ్గే అవకాశం ఉందంట. బట్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కానీ షుగర్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా సార్. ఉపవాసం చేసేటప్పుడు కూడా ఎక్కువ టైం తినకుండా ఉండకుండా ఉపవాసం చేసే పద్ధతులు చేస్తే మీకు దానికి పర్ఫెక్ట్ దానివల్ల వచ్చే ఫలితం ఏదో ఖచ్చితంగా వస్తుంది. అండ్ వీడియో కూడా పూర్తిగా చక్కగా ఏం చెప్పారో అవన్నీ చూసి అలా పాటిస్తూ చేస్తే మంచిది, కొంచెం కంట్రోల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.